మరి అలాంటి 2 పంచాయతీలకు సంబంధించిన వ్యక్తులు ఒక చోట సంఘంగా ఏర్పడి వీరు మీ గ్రామస్తులందరూ కూడా ఇంతటి మంచి కార్యక్రమానికి జరుపుకోవడానికి మంచి తలంపుతో ఈ మండపాన్ని నిర్మించిన మీ అందరికీ ఒక్కసారి పేరు పేరున నమస్కరిస్తూ, ఇలాంటి కార్యక్రమాలు ఎవరు చేసినా మరి అభినందించవలసిందే. మీ అందరికీ కూడా ఒక్కసారి ఈ ప్రారంభోత్సవ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, నా గురించి మరి ఇంత శ్రద్ధగా మరి నేను ఇచ్చింది నా మాత్రం అమౌంట్ అయినా ఖచ్చితంగా రావాల్సిందే అని మీరు పట్టుబట్టడంతో నేను 3 రోజుల క్రితం వైజాగ్ వెళ్ళాను. అయినా మీరు తప్పదు అంటే నేను వచ్చి మళ్ళీ ఈరోజు ఈ కార్యక్రమం అయిన వెంటనే మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోతాను. మరి మీరు ఇంత అభిమానంతో పిలిచినప్పుడు నేను రాకపోతే తప్పు చేసిన వాళ్ళు అవుతాను. నాకు ఈరోజు ఏదో పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. నా చిన్నప్పటి నుంచి మీలో ఒకటిగా మీ అందరిలో కలిసిమెలిసి ఉంటూ ఎప్పుడు వచ్చినా హాయ్ హాయ్ అని చెప్పుకుంటూ మరి ఇక్కడ మహిళలు అవనివ్వండి, మగవాళ్ళు అవనివ్వండి, మరి అందరికీ మేమంతా సుపరిచితమే. మా నాన్నగారి నుంచి మరి మీ అందరూ ఎంతో అభిమానాన్ని చూపిస్తూ మా ఫ్యామిలీ మీద మీ అందరికీ తెలుసు వెంకటనారాయణ గారు. ఆయన ఫాదర్ పేరేంటండి చెప్పాను. తర్వాత ఆయన ఫాదర్ పేరేంటి అడిగారు, నాకు ఎరగడం. ఇప్పుడు మనం ఏదైనా బ్రాహ్మణులు వచ్చి కార్యక్రమం పెట్టేటప్పుడు కూడా 3 తరాలు కలిసినప్పుడు ఏదో పేరు కామన్ పేరుగా ఆయన చదివేస్తారు. ఆయన ఫాదర్ పేరు ఏంటి అంటే మనం ఎవరైనా చెప్పగలమా? మీలో ఎంతమంది చెప్తారు? మీ నాన్నగారు, తాత, వాళ్ళ ఫాదరు ఎంతమంది చెప్పగలుగుతాం? అప్పుడు అదే 100 సంవత్సరాల క్రితం 50 సంవత్సరాల క్రితం ఉన్న ఒక మహోన్నతమైన వ్యక్తుల గురించి ఆయన గురించి అడిగితే ఆయన గురించి చెప్పేస్తున్నాం మనం. అప్పుడు అడిగారు, ఆయన పేరు ఎందుకు గుర్తుంది మీ కుటుంబం కాకపోయినా, మీ కుటుంబంలో వాడి పేరు మీకు ఎందుకు గుర్తులేదు అని అడిగాను నేను. అప్పుడు నేను ఏంటా అని అడిగాను. అప్పుడు ఆయన అన్నారు, వాళ్ళు మీ నాన్నగారు మీకు గుర్తుంది, వాళ్ళ తరం ముందు వాళ్ళ కోసం వాళ్ళు బతికారు, అందు గురించి గుర్తులేదండి ప్రజలకు కానీ మీకు కానీ. అదే కనుక ఎవరి పేరైతే మీరు చెప్తున్నారో మీకు సంబంధం లేని కుటుంబ వ్యక్తుల గురించి వాళ్ళ కోసం కాకుండా మంచి కోసం బతికారు, ప్రజల కోసం బతికారు, అందుకే వాళ్ళ పేరు 100-150 సంవత్సరాలు గుర్తుంది అని ఒక హెచ్చరిక అనుకోండి, సలహా అనుకోండి, అలా ఇచ్చారు. అప్పుడు నాకు అనిపించింది మనం కూడా సరదాగా చిన్న ఖర్చులతో మన ఖర్చులు తగ్గించుకుని మంచి కార్యక్రమాలు చేస్తే అందరిలో ఒకటిగా ఉండొచ్చు అనే అభిప్రాయం తప్పండి. కొంతమంది అంటారు, నేను ఏ కార్యక్రమం చేసినా కళ్యాణ మండపం కట్టించాను అనుకోండి, డెవలప్ చేసాం అనుకోండి, ఈయన ఊరికి సర్పంచ్గా పోటీ చేస్తాడు, లేదా ఈ ఊళ్ళో మండలం ప్రెసిడెంట్. అసలు నాకు అర్థం కాదు. నాకు తెలిసినంత వరకు నేను ఎలమించుల్లో ఏ పదవిలోనూ ఏ పార్టీలోనూ ఎప్పుడూ పదవి తీసుకోలేదు. ఎలమించుల్లో ఒక వార్డు సభ్యుడిగా కాదు కదా, దేనికి నేను పోటీ చేయలేదు. అయినా ఏ మంచి కార్యక్రమం చేసినా ఈయన సర్పంచ్గా పోటీ చేస్తాడనో ఆశించు అనుకున్నాను. అది కరెక్ట్ అభిప్రాయం కాదండి. మంచి చేయాలనుకున్నప్పుడు పదవులు అక్కర్లేదు. పదవి చేస్తే కొన్నాళ్ళకి ఊరికి దూరంగా అయిపోతున్నాం. అదే పదవి లేకుండా సేవ చేస్తే కనుక జీవితాంతం అందరితో కలిసి ఉండొచ్చు అనే అభిప్రాయం తప్పండి, మరో ఉద్దేశం కాదు. నా అభిప్రాయం చెప్తున్నాను మీకు. ఎవరైనా ఎప్పుడైనా అన్నా నా సలహా ఏంటంటే ఆయన పదవి పోటీ చేయరు అని మీరు కూడా ధైర్యంగా చెప్పచ్చు. ఇంకేంటంటే నేను బ్యాంకు ఉద్యోగమే 15 సంవత్సరాల ముందు వద్దనుకుని వదిలేసినండి. నేను కంటిన్యూ అయ్యి ఉంటే 1,50,000 జీతం వరకు నేను తెచ్చుకునేవాడిని. ఇక్కడ సర్పంచ్ పదం అంటే ఏముంటుందండి? బాధ్యత తప్ప అనుకుంటారు. సర్పంచ్ అని ఏముంటుంది? సర్పంచ్ లేకుండా సేవ చేయలేమా చక్కగా? సో అదే ఉద్దేశం, అంతే తప్ప మంచి చేయడానికి కొంతమంది ఇచ్చే సలహాలను బట్టి వెళ్తాం అంతే. అంటే మీతో ఎందుకు చెప్పినంటే అలాగా మనం కూర్చొని మాట్లాడుకుంటాం కాబట్టి ఒక సందర్భంలో ఒకటి గుర్తొస్తూ ఉంటుంది. ఈ రోడ్డు అంతా వెళ్తున్నప్పుడు ఒక్కసారి గుడి అంతా చూడకుండా వెళ్ళలేము. ఇప్పుడు కొంచెం అందాన్ని సమకూర్చారు.
ఇంకొకసారి మళ్ళీ ఒక ఇంకా సులువై చూడాలనిపిస్తుంది. అది ఒకళ్ళకి ఇచ్చినప్పుడు ఏమంటారంటే ఆయన అక్కడికి ఇచ్చారు ఇక్కడ ఇవ్వలేదు అనేది అంటారు. ఎక్కడ సందర్భం వస్తే ఎక్కడ మంచి కార్యక్రమం చేస్తే అప్పుడు మాకు ఉండే వనరులను బట్టి మేము సమకూరుస్తూ ఉంటాం. ప్రతి మనిషి రోజు ఆనందంగా ఉండడండి, అలాగనే రోజు కష్టంలోనే ఉండడు. సో కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది. సో మనకు ఆనందంగా ఉన్నప్పుడు అప్పుడు అలాగే కళ్యాణ మండపం అన్నారు. నేను ఆల్రెడీ ఎప్పటి నుంచో మా బ్రదర్కి చెప్పాను, అవకాశం వచ్చినప్పుడు ముందు చిన్ని కార్యక్రమాలు చేసుకోవడానికి. ఎలాగా పెళ్ళిళ్ళు అంటే ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, బర్త్డేలని ఇలాంటివి చేసుకోవాలంటే మనకు దగ్గరలో ఒక చిన్న హాల్ లాంటిది ఉంటే బాగుంటుంది. సో దాని గురించి మాత్రం మీరు మాత్రం అందరూ మీరు ఇంతమంది కనుక కలిసి ఎవరి దగ్గరికైనా వెళితే ఇవ్వను అని అనకుండా వచ్చి శంకుస్థాపన చేస్తారండి. అర్థమైందండి? ఇంకా నేను అంతకంటే చెప్పగల. మీరు కనుక ఒక్కరోజు కనుక కేటాయించి ఎవరి దగ్గరికి వెళ్ళాలో, ఎవరి అధికారులు ఉంటే వాళ్ళ దగ్గరికి, ఇప్పుడు వాళ్ళు ఇస్తారు, రేపు కానీ మారితే వాళ్ళు ఇస్తారు. కానీ ఇద్దరు వెళ్తే వీక్ అయిపోతుంది, నలుగురు వెళ్ళినా వీక్ అయిపోతుందండి. 40 మంది వెళ్తే మాత్రం సరెండర్ అయిపోతారు అవతరాళ్ళు. ఆ పని చేసుకోండి, మీకు చక్కగా మీ కార్యక్రమం కూడా ముందుకెళ్తుంది. ఓకే.